ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకేం చెబుతుందంటే, నీ బలం పరిస్థితుల్లో కాదు, నీ ఆనందంలో ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బలహీనతలో కూడా నీవు ఆనందించేటువంటి స్థితిలో ఉండాలి. నీ హృదయంలో నేను ఇచ్చే ఆనందం నీ బలహీనతలను బలంగా మార్చుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కష్టాల మధ్యలో కూడా దేవుని ఆనందం మనకు నిలకడగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆనందిస్తామో ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ బలం తగ్గుతుంది అంటే నీ ఆనందమే నీకు నూతన బలాన్ని ఇస్తుంది, నిన్ను నిలబెడుతుంది. ఎప్పుడైతే నీవు ఆనందించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటావో నీ బలహీనతల నుంచి నువ్వు బయటికి పడగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్ట్రెంగ్త్ ఏంటి అంటే మన బలహీనతల్లో కూడా దేవుని యందు ధైర్యం కలిగి ఆనందించడం ప్రారంభించాలి. అప్పుడే మనము దేవుని నామం బట్టి బలాన్ని పొందుకోగలుగుతాం. దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. ఎంత సమస్యల్లో శ్రమల్లో బలహీనమైపోతామో అంతగా మన శరీరము బలహీనమైంది. దేవుని బట్టి ఆనందిద్దాం, బలాన్ని పొందుకుందాం. ఆ బలమే తిరిగి మనలో శక్తిని నింపిద్ది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాట దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. నేను రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన వేకువ దినాన్ని మీరు ఇచ్చారు. ఉదయాన్నే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మీరు భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. యెహోవా యందు ఆనందించడం వల్ల బలాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, ఈ ఉదయం మాతో మీరు మాట్లాడారు. చాలాసార్లు మా పరిస్థితుల్లో ఆనందం లేకుండా దుఃఖంతో, కన్నీళ్లతో, వేదనతో, భయాలతో, శోధనతో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని యందు ఆనందించాలి, ఆనందించడమే బలాన్ని పొందుకుంటారని మీరు మాట్లాడారు. మా జీవితాలను ఆనందంగా మార్చుకుని ఆనందించి తద్వారా దీవెనలు పొందుకునే సహాయం మాకు దయచేయమని, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని బట్టి ఆనందించే కృప వారికి అనుగ్రహించమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో ఉన్న అవసరతలు, కుటుంబంలో ఉన్న అక్కరతలు అనేటివి జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన చలి ప్రాంతాలు, చలి ఎక్కువగా ఉంటున్న పరిస్థితులు మీ కృప ప్రతి బిడ్డకి దయచేసి బలహీనలు కాకుండా బలపరచండి. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారాలు, వారి ప్రయాణాలు, పరిస్థితులు అన్నింటిలో కూడా మీరే సహాయం చేసి నడిపించి ఈ దిన దీవెనలతో నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.